రోజురోజుకు ప్రపంచ ఖ్యాతిని పెంచుతూ తెలుగువారి కల్ప తల్లిగా అమరావతి అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో జగన్నాథుడి రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. అమరావతికి పూరి జగన్నాథుడు వచ్చాడని, ఈ ప్రాంతానికి తిరుగులేదని అన్నారు. ప్రజా రాజధాని అయిన అమరావతి హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిలిచిందని, ఎవరూ ఈ భూమిని టచ్ చేయలేని స్థల మహత్య ఇక్కడ ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రథం లాగే ముందు పూరి తరహాలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ క్రతువులో భాగంగా జగన్నాథ రథం ముందు భాగంలో బంగారు చీపురుతో సీఎం ఊడ్చారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలో ఆసీనులైన రథాన్ని లాగారు. అమరావతి అభివృద్ధి పటాన్ని ప్రదర్శిస్తూ రథయాత్రలో సీఎం పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి నారాయణ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సోషల్ మీడియా ప్రభావంతో పెరుగుతున్న ఆందోళనలు, ఒత్తిళ్లకు ఆధ్యాత్మికత ఒకటే పరిష్కారమని తెలియజేశారు. ఉమ్మడి కుటుంబాలు మరింత చిన్నవిగా మారటమై అనేక సమస్యలకు కారణమన్నారు. ప్రజలకు ప్రశాంతత, మంచి ఆరోగ్యం కోసం రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభను పెంచుతామని చెప్పారు. త్వరలోనే 5,000 దేవాలయాలు నిర్మించి దేశ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడే ప్రయత్నంలో భాగస్వాములవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం. ఎక్కడో పూరికి పోయి అక్కడ జగన్నాథ యాత్రలో మనం భాగస్వాములు కావలసిన వాళ్ళు మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారి చొరవకి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్ర తలుచుకుంటేనే మనసు పొంగుతోంది. రథయాత్రకి ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రథయాత్రలో భాగస్వాములు కావడం, రథాన్ని లాగడం మనందరికి ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం. ఆధ్యాత్మిక విలువలు, నిస్వార్థ సేవల విషయంలో ఇస్కాన్, అక్షయ పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. హరే కృష్ణ మూమెంటం ద్వారా మధు పండిట్ దాస్ గారికి ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి
రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది. తెలుగు వారికి అవకాశాలు కల్పించే కల్ప తల్లి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమలులో రాజీ పడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారుల్ని ఆదేశించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమలులో రాజీ పడవద్దని సూచించారు. హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ సౌకర్యాలపై కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలన్నారు. తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూఓలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమల్లో రాజీ పడొద్దని సూచించారు. హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలన్నారు. విద్యార్థులతో ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు ప్రేమ, ఆప్యాయతగా మెలగాలని, ఎక్కడా చిన్న సమస్య కూడా రానియొద్దన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో శానిటేషన్ సిబ్బందిని నియమించామని, అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. 10% డైట్ ఛార్జీలు పెంచామని, విద్యార్థులకు నైట్ డ్రెస్, బెడ్, మస్కిటో మెస్లు, టవళ్లు అన్ని ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ బి లావణ్యవేణి, ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్ కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్, అన్ని జిల్లాల డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూఓలు పాల్గొన్నారు. ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడి సరుకును అందిస్తూ అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ఆవిర్భవిస్తోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. భారతదేశం ప్రపంచానికి ఆహారం అందించాలని భావిస్తే దానిని ప్రాసెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఇకపై రాష్ట్రం కేవలం పంటలు పండించడానికి పరిమితం కాదని, ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ బ్రాండ్గా మారుతుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాంగ్రిలా హోటల్లో ఫికీ, డెలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన 17వ ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 జాతీయ సదస్సులో మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సదస్సులో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రస్తుత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల గురించి మాట్లాడుకుంటున్నారని, కానీ ఈ దశాబ్దంలో అత్యంత భారీ ఆర్థిక వ్యాపార అవకాశం మన డైనింగ్ టేబుల్పై ఉన్న ఆహారం రూపంలోనే ఉందని అన్నారు. నేడు ఆహారం అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదని, అది ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ భౌగోళిక వ్యూహాత్మక అంశాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ రంగం $8.1 ట్రిలియన్ మార్కెట్ కలిగి ఉండగా అందులో భారతదేశ వాటా $543 బిలియన్. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అందులో $49 బిలియన్ వాటాను అందిస్తూ దేశంలోని అత్యధిక రిజిస్టర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కలిగిన రాష్ట్రంగా నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలియజేశారు. రైతుల సమీపంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ జరిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, యువతకు ఉపాధి లభిస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేవలం సులభతర వాణిజ్యం మాత్రమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వేగవంతమైన వాణిజ్యం వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి తెలియజేశారు. పెట్టుబడిదారులు అనుమతుల చుట్టూ తిరగడం కాకుండా వేగంగా ఉత్పత్తిని ప్రారంభించినప్పుడే లాభాలు వస్తాయని, అందుకోసమే సింగిల్ డెస్క్ అనుమతులు, ప్రత్యేక ప్రాజెక్ట్ హ్యాండ్ హోల్డింగ్, వేగవంతమైన నిర్ణయాలు మా ప్రభుత్వ పనితీరు విధానమని స్పష్టం చేశారు. ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆక్వా రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆక్వా ప్రాంతాన్ని ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విభజించి వేలాది మంది రైతులను విద్యుత్ సబ్సిడీకి దూరం చేశారని మంత్రి పేర్కొన్నారు. జగన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ విధానంతోనే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని సరిదిద్దుతూ అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆక్వా ప్రాంతాన్ని ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విభజించి వేలాది మంది రైతులను విద్యుత్ సబ్సిడీకి దూరం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ విధానంతోనే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని సరిదిద్దుతూ అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి ప్రతి అర్హులైన రైతన్నలకు 1.50 రూపాయలకే యూనిట్ విద్యుత్ అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం వ్యవసాయ రైతులతో పాటు ఆక్వా రైతులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మణులకు కూడా విద్యుత్ సబ్సిడీలు అందిస్తోందని మంత్రి గొట్టిపాటి వివరించారు. వివిధ వర్గాల జీవనోపాధికి అండగా నిలిచేలా విద్యుత్ రాయితీలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో విద్యుత్ రంగంతో పాటు ఆక్వా రంగం, ఇతర కీలక వ్యవస్థలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తూ జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న యాత్రలు, పర్యటనలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ స్వలాభం కోసమేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అన్నట్లుగా పర్యాటకమే భవిష్యత్ ప్రగతి చక్రం అని నమ్ముతూ ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక సమాజాల భాగస్వామ్యంతో పర్యావరణ హిత సుస్థిర పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఇన్క్రెడిబుల్ ఇండియా, ఇన్వాల్యుబుల్ ఎకనామిక్స్ అంశంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఫెయిత్ టూరిజం కాన్క్లేవ్ 2026 సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక, విద్యా, గ్రామీణ పనులు, పార్లమెంటరీ వ్యవహారాల మరియు గ్రంథాలయాల శాఖ మంత్రి పాసాంగ్ దోర్జీ సోనా, కేంద్ర పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి అండ్ డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా మరియు జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరై ఈ ఉన్నత స్థాయి వేదికపై ఆంధ్రప్రదేశ్ అద్భుత పర్యాటక సామర్థ్యాన్ని, భవిష్యత్ కార్యాచరణను ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక పటంలో అగ్రగామిగా నిలపడమే తమ సంకల్పమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక సమాజాల భాగస్వామ్యంతో పర్యావరణ హిత సుస్థిర పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైవిధ్యాన్ని వివరిస్తూ భారతదేశంలోని అన్ని అద్భుతాలు ఏపీలో కొలువై ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. జగన్నాథ, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర పాతబస్తీలోని సీతారా కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న సీతమ్మవారి పాదాల సెంటర్ వరకు సాగింది. కళాకారులు చేసిన నృత్యాలు ఆద్యంతం అలరించాయి. విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా గురువారం సాగింది. సీతారా సెంటర్ సమీపంలో జగన్నాథ, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. నృత్య కళాకారులు చేసిన సాంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, భాజపా సీనియర్ నాయకులు పాతూరి నాగభూషణం రథయాత్రను తాడులాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయాలను, భక్తి తత్వాలను భావితరాలకు అందించేందుకు చేపట్టిన రథయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రథయాత్రకు ఆద్యంతం భక్తులు పూజల్లి స్వాగతం పలికారు. రథయాత్ర సీతారా సెంటర్, భవానీపురం, విద్యాధరపురం, దుర్గగుడి, రథం సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా సీతమ్మవారి పాదాల సెంటర్ కు చేరింది. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు చక్రధరి దాస్, ముకుంద మాధవ్ ప్రభు, బలరాం గోవింద, శ్యామ్ సుందర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. దర్శనం ఎవరితో వస్తున్నారండి. మరియు జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే మామూలుగా
మన సనాతన ధర్మంలో ఐదవ ధర్మంలో భగవంతుడు ఉత్సవమూర్తి రూపంలో బయటకు వస్తారు. అది కూడా కేవలం ఆడవిధుల్లో మాత్రం దొరుకుతారు. కొంతమందికి మాత్రమే స్వామివారిని ఆ యొక్క పల్లకి మోసే అదృష్టం. అవునా కాదా? మీరు ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఎంతమంది బ్రహ్మోత్సవాలు స్వామివారి పల్లకి మోసారు ఇక్కడ? స్వామివారి పండుగ చాలా ఎవరి పోతారో మనకు చాలా. అవునా కాదా? కానీ జగన్నాథ స్వామి ఎంత దయామయుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వామివారు ఉత్సవమూర్తులు కాదండి, ఇదేంటంటే ఉత్సవమూర్తులు బయటకు వస్తాయి ఊరేగింపు. అవునా కాదా? కానీ స్వయంగా గర్భాలయంలో నుంచి మూల విగ్రహాలు ఇండియాలో రావు. మన వైష్ణవ ధర్మం కానీ, శైవ ధర్మం కానీ, శక్తి ధర్మం, ఏ ధర్మంలోనైనా సరే మన సనాతన ధర్మంలో మూల విగ్రహాలు స్వయంగా బయటకు వచ్చి మన దర్శనం ఇచ్చే ఏకైక భగవంతుడు జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామికి జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్ స్వామి, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. అందరూ చెప్పండి, కృష్ణ కృష్ణ హరే హరి హరే రామ హరే రామ, రామ రామ హరే. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం ఓ హాస్యాస్పద అంశంగానే చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మండిపడ్డారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రులు అనిల్ యాదవ్, రాంబాబు అంబటి దీనిని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంటు సమావేశాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకునేలా భాజపా జాతీయ నాయకత్వానికి పార్టీ ప్రతినిధి బృందం త్వరలోనే ఒక వినతి పత్రం అందజేస్తుందని తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి నివాసం నుంచి బీజేపీ ప్రతినిధులు బస్సులో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథి, ఈశ్వరరావు తదితరులతో కలిసి పివిఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ 80% పైగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా బేసిన్ కు, ఎడమ కాలువ ద్వారా మరో 10 రోజుల్లో అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు విడుదల చేస్తామన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో జరిగిన అద్భుతాల్లో పోలవరం ఒకటన్నారు. రాష్ట్ర విభజన సమయంలో భాజపా ముఖ్య నాయకులు వెంకయ్యనాయుడు, అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులు జాతీయ ప్రాజెక్టు ప్రకటించాలని నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో విభజన చట్టంలో పెట్టారన్నారు. 2014 ముందు 580 కోట్లు ఇస్తే ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు 20,700 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతుందో దీనికి భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధం ఉంది. మా ప్రతి మేనిఫెస్టోలో పోలవరం సాధనే మా లక్ష్యంగా మేము అడుగులు వేయటం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోడీ గారి వరం పోలవరం అని చెప్పి ఆ విధంగా వరం ఇవ్వటంతో పాటు రాష్ట్రానికి దీన్ని నిర్మించే అవకాశం కూడా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ సందర్శనలో మేము అనేక రకాల విభాగాలు చూడటం జరిగింది. మాకు కూడా ఆనందం కలిగింది. తప్పనిసరిగా గండి పోచమ్మ దేవాలయాన్ని సంరక్షించే విధంగా మేమందరం కూడా అడుగులేస్తాం. ఆ విధంగా అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ రాజమండ్రి నుంచి భద్రాచలం మధ్యలో ఉండే ఈ యొక్క ప్రాంతం ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఏవేంటే సొగసులు సొబగులు అందించాలో అవన్నీ కూడా అందించే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిరకాల వాంఛ కేవలం కలగానే మిరిగిపోయినటువంటి ఒక ప్రాజెక్టు ఇవాళ దాన్ని పూర్తి చేసేటువంటి సందర్భం దగ్గరలోకి వచ్చింది అంటే ఇదంతా కూడా మనందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందించాల్సినటువంటి విషయం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు సందర్శించాలి, దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని కేంద్ర పార్టీ తరపున ఇచ్చినటువంటి సూచన మేరకు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. అనేక అంశాలని పరిశీలించడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఏదైతే మన నాయకుల దృష్టిలో పెట్టి ముందుకు వెళ్లే విధంగా వేగంగా పనులు పూర్తయ్యే విధంగా
మేము ప్రయత్నం చేస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబి పనులను ముందుగా చెప్పిన సమయానికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలున్నా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. గుంటూరులోని శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలున్నా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. 2-3 పిల్లర్ల నిర్మాణం మినహా మిగిలిన పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మరికొన్ని గడ్డర్లు రావాల్సి ఉందని వచ్చిన వెంటనే మరింత వేగవంతం చేస్తామన్నారు. అవసరాన్ని బట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచుతామని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. గుంటూరు జిల్లాకు ఒకేసారి పలు ఆర్ఓబీలు నిర్మించే అవకాశం రావడం అదృష్టమన్నారు. శ్యామలానగర్ ఆర్ఓబీకి బదులుగా ఆర్యూబీ నిర్మించాలని కోరుతున్నారని, ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయన్నారు. శ్యామలానగర్ ప్రజలు అంగీకరిస్తే త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 monthsలో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఏదైనా మనం అనుకున్న టైంకి నందివేలుగు ఒక 1-2 monthsలో అటు ఇటుగా అయిపోతుంది. ఎన్టీఆర్ జిల్లాలో అమృత్ భారత్ పథకం కింద 35 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా శాటిలైట్ స్టేషన్ గా రాయనపాడును మార్చేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో అమృత్ భారత్ పథకం కింద 35 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ఆరంభించనున్నారు. కనీస సౌకర్యాలు లేని రాయనపాడు ఇప్పుడు మెట్రో నగరాల్లోని ఆధునిక రైల్వే స్టేషన్ మాదిరిగా కొత్త రూపును సంతరించుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా శాటిలైట్ స్టేషన్ గా రాయనపాడును మార్చేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ మీదుగా 10 రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచి విజయవాడ రైల్వే స్టేషన్ పై కొంత ఒత్తిడిని తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. అత్యాధునిక విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలతో పాటు రైల్వే స్టేషన్ ముఖద్వారం, ప్రాంగణం మొత్తం ఆధునిక రూపు, అధునాతన సౌకర్యాలతో సరికొత్తగా మారిపోయిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయన్నారు. సౌకర్యంతో పాటు ఇక నుంచి ప్రయాణం సురక్షితంగా రాయనపాడు మీదుగా సాగుతుందని శివనాథ్ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయి చక్కగా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. చాలా బాగా ఉంది, చక్కటి సౌకర్యాలు ప్రయాణికులకు కల్పిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ 3-4 ప్లాట్ఫామ్లు కూడా త్వరలో అభివృద్ధి చెందుతాయి. మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా, దాన్ని కూడా త్వరలో అమృత్ భారత్ కింద సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా స్టేషన్ బాగు చేసే విధంగా దాన్ని వైజ్గా కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి వేగం అందుకుంటున్న తరుణంలో ఆ ప్రాంతానికి ప్రధాన రైల్వే ప్రవేశ ద్వారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. భారత ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపికైన మంగళగిరి రైల్వే స్టేషన్ సాధారణ రైల్వే హాల్ట్ నుంచి ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలతో కూడిన అభివృద్ధి చెందిన స్టేషన్ గా రూపాంతరం చెందుతుంది. అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండటం, విజయవాడ, గుంటూరు మధ్య కీలక రైల్వే మార్గంలో ఉండటం వల్ల ఈ స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న మంగళగిరి రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో ఎంపికైన స్టేషన్లను కేవలం ప్రయాణ సదుపాయాలకే పరిమితం కాకుండా నగర అభివృద్ధికి అనుసంధానమైన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మంగళగిరి స్టేషన్ విషయంలో ఈ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఒకటి. సచివాలయం, హైకోర్టు, వెలగపూడి ప్రభుత్వ కార్యాలయాలు, తుళ్లూరు ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది కీలక కేంద్రంగా మారుతోంది. భవిష్యత్తులో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మంగళగిరి స్టేషన్ ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. అమృత్ భారత్ పథకం కింద మంగళగిరి స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేలా రూపొందించబడ్డాయి. ప్రధానంగా ఆధునిక స్టేషన్ భవనం నిర్మాణం, మెరుగైన టికెటింగ్ సదుపాయాలు, డిజిటల్ సమాచార ప్రదర్శన బోర్డులు, ఆధునిక మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు, ఎలివేటర్లు, ర్యాంపులు, మెరుగైన ప్లాట్ఫామ్ అభివృద్ధి, అధునాతన లైటింగ్ వ్యవస్థ, సీసీటీవీ ఆధారిత భద్రతా వ్యవస్థ, స్టేషన్ పరిసరాల సుందరీకరణ మరియు పార్కింగ్ సదుపాయాల విస్తరణ. ఈ పనుల ద్వారా మంగళగిరి స్టేషన్ కేవలం రైలు ఎక్కే ప్రదేశం కాకుండా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ట్రాన్సిట్ కేంద్రంగా మారుతోంది. అలాగే కనెక్టివిటీ పరంగా ఉన్న బలాలు. మంగళగిరి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు ప్రధాన రైల్వే మార్గంలో ఉంది. ఇది రాష్ట్రంలోని 2 కీలక నగరాల మధ్య ఉండటం వల్ల ప్రయాణ సౌలభ్యం చాలా ఎక్కువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.